వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. 7వ వేతన సంఘం ప్రయోజనాలను ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ అకాడమిక్ స్టాఫ్, ప్రభుత్వ ఎయిడెడ్ సాంకేతిక విద్యా సంస్థల ఉద్యోగులకు వర్తింపచేయాలనే ప్రతిపాదనను మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై 1241.78 కోట్ల అదనపు భారం పడనుంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పెరిగిన వేతన బకాయిలను ఆయా సంస్థలకు కేంద్రం రీఎంబర్స్మెంట్ చేయనుంది. మరోవైపు ఫిబ్రవరి 1న మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో వేతన పెంపుపై 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000 రూపాయల నుండి 26,000 వరకు పెంచాలని ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఫిట్మెంట్ సైతం ప్రస్తుతం ఉన్న 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లకు పెంచాలని పట్టుబడుతున్నాయి.